మహారాష్ట్రలో అత్యంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఒక పాఠశాలలో ఒక బాలికకు నెలసరి వచ్చిందనేటువంటి సందర్భంలో ప్రిన్సిపల్ చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన మహారాష్ట్రలో ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. పేరెంట్స్తో సహా మహిళా సంఘాలు అక్కడికి వెళ్ళి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాటు చేయడానికి కారణమైంది. అక్కడ బాలికల దుస్తువులను ఇప్పించి తనిఖీలు చేయించడం అనేది ప్రిన్సిపల్ చేసినటువంటి అతి దారుణమైనటువంటి చర్య. ఈ దారుణమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి స్కూల్ ప్రిన్సిపల్ ప్యూన్ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అయితే షాపూర్లోని ఒక పాఠశాలలో వాష్రూమ్లో రక్తపు మరకలు కనిపించాయని ఆ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ ప్రిన్సిపల్ 5 నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినులను అందరినీ కూడా పాఠశాల హాలుకు పిలిపించారు. వాష్రూమ్ ఫ్లోర్ పైన ఉన్నటువంటి ఆ మరకలను చిత్రాలను వారికి చూపించి మరి నెలసరిలో ఉన్నవారు లేనివారు వేరువేరుగా గ్రూపులుగా నిలబడాలంటూ ఒక స్టడీ కేస్ చేసినట్టుగా దారుణమైనటువంటి చర్యకు పాల్పడ్డాడు ఆ ప్రిన్సిపాల్. అనంతరం నెలసరిలో లేమని చెప్పినటువంటి 10 నుంచి 12 ఏళ్ల బాలికలను ఓ మహిళా ప్యూన్ తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆ మహిళా ప్యూన్ విద్యార్థినిల లోదుస్తువులను తాకుతూ అక్కడ పూర్తిగా తనిఖీలు చేసింది. ఈ క్రమంలో నెలసరిలో లేనటువంటి వారి గ్రూప్లో ఉన్న ఓ బాలిక అక్కడ శానిటరీ నాప్కిన్స్ వాడినట్టుగా గుర్తించారు. దీంతో ఆ విద్యార్థిని అందరు అక్కడ ఉండగానే ప్రిన్సిపల్ తీవ్రంగా మందలించి ఇలాంటి పరిస్థితులకు సంబంధించి చాలా గౌరవంగా ఉండవలసినటువంటి ఆ ప్రిన్సిపల్ అందరి ముందే ఆమెను తీవ్రంగా అవమానించి ఆ మరకలు అక్కడ ఉన్నాయంటూ తనని అందరి ముందు బ్లేమ్ చేస్తూ ఆమెను రకరకాల మాటలతో హేళన చేసినట్టుగా తెలిసింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నిన్న పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపి షాపూర్ పోలీస్ స్టేషన్లో స్కూల్ యాజమాన్యం పైన ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్, ప్యూన్, 2 టీచర్లు, 2 ట్రస్టీలు సహా మొత్తం 6 పైన లైంగిక నేరాల నుంచి పిల్లల పరిరక్షణ అంటే పోక్సో చట్టం కింద వీరందరిపైన కేసులు నమోదు చేశారు. ఇక మరొక వైపు ఈ కేసులో ప్రిన్సిపల్, ఒక ప్యూన్ను అరెస్టు చేశామంటూ మిగిలిన 4 పైన కూడా విచారణ కొనసాగుతుంది అని ఓ సీనియర్ పోలీస్ అధికారి అక్కడ వెల్లడించారు. ఈ ఘటన ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనంగా మారింది. మహిళా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి స్కూల్ యాజమాన్యాలను, అలాంటి వక్రబుద్ధి కలిగినటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్టాఫ్ అందరినీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దారుణమైనటువంటి ఆలోచనకు పూనుకోవడానికే భయపడేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముక్తకంఠంతో నినాదాలు చేస్తున్నారు.